నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, వాస్తు పండితులు, అలాగే న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే తనిష్క గారు. నమస్తే అమ్మా. మేడం, ఎంతో మంది క్లయింట్స్ కి మీరు ఇచ్చేటటువంటి రెమెడీస్ చాలా అద్భుతంగా పనిచేయటం, వాళ్ళు రివ్యూస్ ఇవ్వటం, కాల్స్ చేసి మనతో మాట్లాడటం అనేది జరుగుతూనే ఉంది. చాలా చాలా సంతోషం. అయితే చాలా మంది నిరుత్సాహం పడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఓపెన్ గా చెప్పేయచ్చు కదా అంటే, కాదండి, అది జాతకం చూసి దాన్ని బట్టి మాత్రమే జయించాలి. మీ సమస్య ఏంటో దానికే మందులు ఇవ్వాలిగా తప్ప అందరికీ ఒకేలాగా ఉండదు అని చాలా సార్లు చెప్తున్నారు. అయినప్పటికీ మీరు ఏదైనా చెప్తే వినాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైన సమస్య ఏంటి అంటే, చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, చాలా మంది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాని నుంచి కొంతమంది అయితే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. అంటే ప్రాబ్లం అంత స్థాయిలో ఉంది. పరువు పోతుందని, ఇప్పుడు అప్పులు చేస్తారు, వస్తూ ఇంటికి వచ్చి గొడవలు చేస్తుంటే పరువు పోతుంది. పరువు పోయిన వాళ్ళు అసలు బ్రతకలేదు. చాలా మంది చాలా ఎమోషనల్ గా ఉంటారు కదా. సో సమస్య, ఈ ఫైనాన్షియల్ సమస్య అనేది పోవాలి అని అంటే ఏదైనా రెమెడీస్ చెప్తారా? ఓకే అమ్మా. ఇప్పుడు ఇది చాలా మందికి ఏంటంటే, లక్ష్మీ కటాక్షం అనేది కొన్ని థింగ్స్ లో, కొన్ని వస్తువుల్లోనే ఉంటది. మనం ఎప్పుడు చెప్తాము ఉప్పు ఒకటి, తర్వాత లవంగం అది ఒకటి, నెక్స్ట్ తమలపాకు. తమలపాకు అంటేనే తమిళలో దాని పేరు వెట్రిలై అంటారు. వెట్రి అంటే సక్సెస్. వెట్రిలై అంటే సక్సెస్. తమలపాకుని మనం ఇక్కడ తెలుగులో చెప్తాం. యాక్చువల్ గా అది వెట్రిలై అయిన దానికి రీజన్ ఏంటంటే, సక్సెస్ లీఫ్ అయిన దానికి ఆంజనేయ స్వామి తీసుకెళ్లి దండలాగా వేస్తాడు సీతాదేవికి, మీకు తెలిసి ఉంటది. అప్పుడు తర్వాతనే అప్పట్లోంచి ఆయనకు ఆ దండ వేయడం స్టార్ట్ చేశారు అందరూ ఆంజనేయ స్వామికి. కానీ మనం ఇది ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ లో కల్లుప్పు ఒక 1 kg అట్లా తీసుకోవచ్చు. అది వేసేసి, ఎట్లాంటి ప్లేట్ మేడం? స్టీల్ ప్లేట్ తీసుకోవచ్చా? స్టీల్ వద్దు, స్టీల్ అయితే అసలు వాడకూడదు. బ్రాస్ వాడవచ్చము, లేదు కాపర్ వాడవచ్చము, లేదు సిల్వర్, వెండిది ఉంటాయి కదా. అవును. సో అది 1 kg. అట్లా కూడా మనకు ఏం లేదు, మామూలు ప్లాస్టిక్ ప్లేట్ అయినా వాడవచ్చు, కానీ స్టీల్ వద్దు. ఇది పెట్టేసి దాంట్లో ఏంటంటే, ఫస్ట్ తమలపాకు ఎందుకు తీసుకుంటామంటే, అసలు అది సక్సెస్ గురించి మనం అనుకున్న పనులు అవ్వడానికి. సో అదే ఒక్కటి తీసుకొని దాంట్లో ఏంటంటే స్వస్తిక్ ఒకటి వేసేసి, దాని మీద ఒక దీపం, ప్రమిదితో కూడా దీపం వెలిగించవచ్చు. ఆ దీపం వెలిగించేసి, లవంగం అనేది అది కూడా లక్ష్మీ కటాక్షమే. సో అప్పుడు మనం ఒక ప్లేట్ ఒకటి ఇప్పుడు పెట్టేసుకున్నాము, దీపం వెలిగించాం. మనం ఏంటంటే ప్లేట్ లో ఫస్ట్ ఉప్పు వేసేసాము, దానిపైన తమలపాకు వేసాము, తమలపాకు మీద స్వస్తిక్ వేసేసుకున్నాము, దానిపైన దీపం పెడతాం. ఏ ఆయిల్ తో పెట్టమంటారు? మనం నెయ్యితో పెడితే, ఆవు నెయ్యితో. ఎందుకంటే అది కూడా అమ్మవారికి సంబంధించింది, లక్ష్మీదేవికి. మళ్ళీ ఈ డౌట్ కూడా వస్తుంది, ఎన్ని ఒత్తులు వేసి పెట్టాలి? 2 ఒత్తులు కలిపి ఒక దీపంగా పెట్టాలి. రైట్. ఇప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటో ముందుగా కూడా ఇవి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మన పూజ చేసేది అంటే, నిత్య పూజలు మనం చేసిన దగ్గరే చేయవచ్చు అంటే చేయవచ్చు, పూజ రూమ్ లోనే మనం చేయాలి. సో ఇవి పెట్టేసుకొని మనం కూడా ఒక మ్యాటో లేదు ఒక పీటనో వేసుకుందా కూర్చోవాలి. ఎందుకంటే మన దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు ఒట్టి గేర మీద కూర్చోకూడదు, భూమి తీసేసుకుని చెప్తారు. సో అది మనం మంత్రం చదువుతున్నాం కాబట్టి, ఫస్ట్ వినాయకుడికి ఎప్పుడైనా ఏ పూజ మొదలు పెట్టినా గణపతికి ఒక 5 నిమిషాలైనా తప్పకుండా సంకల్పం అనేది చేసుకోవాలి. నేను చేసే పూజల వల్ల నాకు మంచి ఫలితం రావాలి, ఐశ్వర్యం మంచిగా రావాలి అని మనం కోరుకుని చేయాలి. సో వినాయకుడి దగ్గర ఏం చెప్పి కోరుకుంటామంటే, ఏ ఒక పూజలో మనకు పూజ చేసినా ఎప్పుడు బ్రేక్స్ రాకుండా, మధ్యలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చేయి స్వామిని కోరుకుని చేయాలి. తర్వాత ఈ లవంగం ఉంది కదా, లవంగానికి ఏంటంటే ఒక రెడ్ కలర్ క్లాత్ ఒకటి తీసుకొని, దాన్ని మనం ఏదైతే ఉప్పు దీపం పెట్టామో దాని ముందుగా ఒక ప్లేట్ మీదనో ఒక పీట మీదనో దాన్ని పెట్టేసండి క్లాత్. అయితే వీళ్ళు ఏంటంటే, లవంగం వచ్చి 108 తీసుకోవచ్చు. 108 తీసుకొని అది ఒక్కసారి కౌంట్ చేసి పెట్టుకోండి. అయితే మనం ఏందో ఒక్కొక్కసారి మంత్రం, ఓం శ్రీ లక్ష్మీదేవి నమః, ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అని 108 times చదివి ఏం చేయాలంటే, ఆ క్లాత్ మీద వేయాలి లవంగంతో. ఇప్పుడు లక్ష్మీదేవి నమః, శ్రీ అనేది ఏంటంటే లక్ష్మీ కటాక్షం ఇచ్చే మంత్రం. ఓకేనా? ఇది వచ్చి మనం 108 తీసుకున్నాం కదా, ఫస్ట్ 9 సార్లు ఈ మంత్రం చదవాలి. తర్వాత ఓం శ్రీం హ్రీం,
ఓం శ్రీం హ్రీం హెచ్ వస్తుంది అది హ్రీం ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి నమః అని ఒక మిగతా ఉన్న బ్యాలెన్స్ ఆ మంత్రాస్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ 9 చదివాము. సో తర్వాత ఈ మంత్రం ఎందుకంటే హోం అనే దాంట్లోని రీం అనే దాంట్లో శ్రీం అనే దాంట్లోని ఈ 3 శక్తులు కలిసి ఉంటారు. అప్పుడు మనకి తప్పకుండా ఈ మంత్రం చదివి అసలు ఆ లవంగంతో అర్చన చేసి అది సేఫ్ గా పెట్టి 9 రోజులు చేయవచ్చు. ఈ రోజు చేసిన లవంగమే రేపు మళ్ళీ తీసుకోండి. సేమ్ అదే మంత్రం చదివి సేమ్ అదే దీపము, కానీ రోజు మనం మంచిగా ఏంటంటే నెయ్యి పోసి దీపం వెలిగిస్తూ రావాలి. తమలపాకులు మారుస్తుండాలి. అది మనకు 9 రోజులు కదా, అట్లా ఆ దీపం అట్లనే వెలిగిస్తూ రావాలి. ఇట్లా ఉప్పు దీపం మన 9 రోజులు, శుక్రవారం మొదలు పెట్టవచ్చు, లేదు మంగళవారం మొదలు పెట్టవచ్చు. ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఒక 9 రోజులు అయిన తర్వాత ఏదైనా ఒక శుక్రవారం రోజు, ఇప్పుడు మనం వచ్చి శనివారంతో పూజ అయిపోతుంది 9 రోజులు అంటే, తర్వాత 10వ రోజు దాన్ని తీసి ఆ లవంగంని ఆ రెడ్ కలర్ క్లాత్ లోనే పెట్టి ముడిపులాగా కట్టి ఏం చేయాలంటే బీరోలో క్యాష్ బాక్స్ లో పెట్టాలి లవంగం. అది మన వంటకు వాడకూడదు. సో అది దేవుడు దగ్గర బీరోలో పెట్టేసుకోవాలి. ఇది వచ్చి ఏంటంటే చాలా మందిలో ఫైనాన్షియల్ గురించి కష్టపడే వాళ్ళు, ఎన్నో పూజలు చేస్తే ఫలితమే లేదు అని చెప్పేవాళ్ళు ఈ మంత్రం చదివి ఆ లవంగంని పెట్టేసుకోవచ్చు. తర్వాత ఉప్పు అయితే మన ఇంట్లో వాడుకోవచ్చు. అది వాడుకోవచ్చు. అది కూడా మన నాన్ వెజ్ కి వాడుకోకూడదు, ఓన్లీ వెజ్ గురించి. ఎందుకంటే చాలా మంది తెలియదు, మన దీపం పెట్టాం కదా అమ్మవారికి, అది వెజ్ గురించే వాడుకోవాలి. ఎప్పటికప్పుడు తీసేస్తాం, నీళ్ళల్లో పడేస్తాము. మామూలుగా దీపం ఎప్పుడు కావాలంటే వాడుకోవచ్చు. సో ఇది మనం 9 రోజులు చేయాలి. ఎందుకంటే మనకు ఆ మంత్రం అనేది అంత ఫలితం ఇస్తుంది. అది అలానే తీసి పెట్టేసేయండి, అది ఉండని ఎన్ని సంవత్సరాలు మీకు ఆ వైబ్రేషన్ వస్తుంది. చక్కగా ఉంచుకోవచ్చు. రైట్ అండి. అయితే 9 రోజులు కంటిన్యూస్ గా చేసేసేయాలి. నియమాలు ఏమైనా ఉంటాయా? నాన్ వెజ్ తినకూడదు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటుందండి. 9 రోజులని ఎప్పుడైనా కానీ మనం వచ్చి చాలా మంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి చేయవాలని ఏ దేవుళ్ళో మన అడిగిందే లేదు. జనరల్ గా మనం ఏం చేస్తాము, దేవుడికి ప్రసాదం పెడతాం. ప్రసాదం అనేది ఏంటంటే వాళ్ళు తింటారని కాదు. ఎందుకు ఆ కాలంలో మన ప్రసాదం పెట్టడం స్టార్ట్ చేసామంటే, మన తెలవకుండా అందులో ఏదైనా మిస్టేక్ ఏదో పడి ఉంటది, ఏదైనా ఉంటే మనకు పాయిజన్ అవ్వకూడదు అని చెప్పి దేవుడికి చూపిస్తే ఆయన తీసేస్తాడని ఒక ఇది. అంతే. అందుకని దాని వల్ల మన ప్రసాదం అని చూపించడం స్టార్ట్ చేసాము అప్పట్లో. ఆ దేవుడికి చూపించేసి తింటే మనకు దేవుడే మంచి చేస్తాడు కదా. సో ఇప్పుడు కూడా అంతే, ఆ ప్రసాదం మనం అట్లా తినాల్సింది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఉపవాసం ఉండేది అట్లా కాదు, అసలు ఫుడ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయవచ్చము, బట్ బ్రహ్మచర్యం పాటించాలి. తర్వాత ఏంటంటే ఆ 9 రోజులు నాన్ వెజ్ ఏం తినకూడదు. 9 రోజులు తలస్నానం చేయాల్సి ఉంటుంది లేదు. స్టార్టింగ్ రోజు ఒకరికి హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు చేయలేదు. తర్వాత ఏంటంటే ఈ 9 రోజులు వేరే ఏదైనా ఫంక్షన్స్ అంటే మంచిదానికి వెళ్ళొచ్చాము, వేరే ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్ కానీ అట్లాంటి దానికంతా వెళ్ళకూడదు, ఎవరైనా చనిపోతే దానికంతా వెళ్ళకూడదు. సో ఇవన్నీ మనం చూసుకుని ఈ 9 రోజులు చేయాలి. మధ్యలో ఆగింది అనుకోండి, ఫస్ట్ లో చేయాలి అసలు. అయ్యో, మధ్యలో ఆగకూడదు. సో పీరియడ్స్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకోవాలి జాగ్రత్తగా. కానీ ఊరు వెళ్లాల్సి వచ్చింది, లేకపోతే ఎవరికైనా ఏదైనా అయ్యింది అని అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అప్పుడు మరి ఆ లవంగాలను ఒక 3 days చేసాము, ఆ లవంగాలను ఏం చేయాలి? తీసుకెళ్లి సముద్రంలో కలిపేయాలి. మళ్ళీ దోషం అయిపోతుంది కదా, సో దాన్ని తీసుకెళ్లి కలిపేవాలి. అందుకే చేసేది మంచిగా జాగ్రత్తగా చేయాలి, అంతే. డెఫినెట్ గా ఇది పని చేస్తుంది. మంచి రెమెడీ చెప్పారండి. డెఫినెట్ గా ఇది చేసుకుని లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఉండాలి, అందరూ చాలా చాలా సంతోషంగా ఉండాలి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో. చూడండి ఇందులో ఎన్ని లక్ష్మీదేవి సంబంధించింది, ఉప్పు ఒకటి, తర్వాత తమలపాకు, నెక్స్ట్ వచ్చి దీపం, నెయ్యి దీపము, ప్రమిద, సో ఇంకొకటి ఏంటంటే లవంగం, అన్ని దేవుడు లక్ష్మీ కటాక్షం ఉండేది. ఖచ్చితంగా చక్కగా వివరించారు మేడం. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.